ఇంతమంది మహానుభావులు, మేధావులు, భద్రత ఉన్న ఈ సభలో ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. ఎందుకు పిలిచారో ఆలోచించా. ఇన్ఫాక్ట్ ఆయనకు కూడా ఫోన్ వచ్చిందంట ఎక్కడి నుంచి. నేను ఎక్కడికెళ్ళినా కొందరికి ఉంటుంది కదా, జయశంకర్ గారికి ప్రకాష్ రాజ్కి ఏం సంబంధం, ఆయన ఎందుకు పిలుస్తున్నారన్నారంట. అలా అడిగిన వాళ్ళకి జయశంకర్ గారు కూడా అర్థం కాలేదు, నేను కూడా అర్థం కాలేదు. భావజాలం ఒకటే, అంతే కదా, ఇంకేముంది. ఈరోజు కొందరు మాట్లాడుతూ జయశంకర్ గారు ఉండుంటే తెలంగాణను చూసేవాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఈ మాటలు వింటుంటే నాకు తమిళ్లో పుదుమై పిత్తన్ అని ఒక కవి రాసిన మాటలు నేను గుర్తొచ్చింది నాకు. ఒక గుడి ముందు వెలుగుతున్న దీపాన్ని జనాలు దండం పెడుతూ నమస్కరిస్తుంటే పుదుమై పిత్తన్ ఒక అగ్గిపుల్లకి నమస్కారం చేశాడంట. ఎందుకని అడిగితే వెలిగే జ్యోతి కన్నా వెలిగించిన అగ్గిపుల్ల పెద్దది కదా. అంటే ఈరోజు వెలుగుతున్న తెలంగాణ అనే ఈ జ్యోతి ఏముందో దానికి అగ్గిపుల్ల ఒక నినాదమే కదా. మట్టి పనికైనా మనోడే కావాలా. ఈరోజు ఆయన జయంతి రోజు మనం ఇక్కడ కలిసాము, ఆయన గురించి మాట్లాడుతున్నాము, ఆయన స్మరణ చేస్తున్నామంటే ఆయన తెలంగాణకి కారణమైన అగ్గిపుల్లే. ఈ వేదిక మీద ఇప్పుడు నేను మాట్లాడాలి. సరే, సరదాగా జయశంకర్ గారి గురించి మాట్లాడదామంటే ఆయనతో ఉన్నవాళ్ళు, ప్రయాణం చేసిన వాళ్ళు మాట్లాడేశారు, లేదా గూగుల్ సెర్చ్ చేయాలి. అలా కాకుండా నాకు ఒక సబ్జెక్ట్ ఇచ్చారు. భయం వేసింది సబ్జెక్ట్ చూసిన. ఏంటది? వైషమ్యాల సుడిలో వైవిధ్య భారతం. ఇక్కడో కర్ణాటక నుంచి వచ్చాను సార్, తెలుగులో ఇలాంటి టైటిల్ ఇస్తే ఏం చేయాలి నేను? నాకేదో పెద్ద బ్రేకింగ్ న్యూస్ లో వినపడింది అది. అలాగే ఉంది చూడండి, ఇవాళ టీవీలో వస్తాయి కదా, వైషమ్యాల సుడిలో వైవిధ్య భారతం, లేటెస్ట్ న్యూస్. కానీ ఆలోచిస్తే ఇది లేటెస్ట్ న్యూస్ కాదు. ఇది వైషమ్యాల సుడిలో భారతం, వైవిధ్యత అనేది లేటెస్ట్ న్యూస్ కాదు, చాలా పాత న్యూస్. మనం పేపర్ తీస్తే చూస్తాం కదా, వరద వచ్చి హైదరాబాద్ చెరువులా అయిపోయింది, లేటెస్ట్ న్యూసే. కానీ పాత న్యూసే, 2 సంవత్సరాలు కూడా ఇలాగే ఉంది. ఎవడో ఒక రైతు తన పిల్లల్ని చంపి, భార్యని చంపి తను ఆత్మహత్య చేసుకున్నాడు, లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కాదు ఇది. ఎవరో ఇద్దరు వేరే కులపు వాళ్ళు, ఆ జాతి ఈ జాతి లేదు, ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, ఊరోళ్ళందరూ వెళ్ళి ఆడిని చంపేశారు, బ్రేకింగ్ న్యూస్ అంటారు. బ్రేకింగ్ న్యూస్ కాదది. విన్నాం, 2 సంవత్సరాల ముందు ఉన్నాం, 10 సంవత్సరాల ముందు విన్నాం, మా నాన్న విన్నాడు, మా తాత విన్నాడు. ఆ దృశ్యాలు అప్పుడు కూడా చూశారు. ఇప్పుడు టీవీలో చూస్తున్నాం కదా, అది అప్పుడు చూశారు. అలాగే ఇది కూడా వైషమ్య సుడిలో వైవిధ్యత భారతం ఉంది కదా, అది బ్రిటిష్ వాళ్ళ నుంచి, వాళ్ళ ముందు నుంచి ఉంది. కానీ ఇంకా మీరు ఇతిహాసం చూస్తే యావత్ ప్రపంచంలో మనిషి మనుకుల వికాసంలో ప్రపంచంలో ఈ ఏమంటాం మనం, ఈ వైవిధ్యత ఉంది కదా, ఇది ఎప్పుడూ ఎవరో ఒకరు దాన్ని వైషమ్య సూడిలో పెడుతూనే ఉన్నారు. దే వాంట్ టు డూ ఇట్. ఎందుకు మనిషి తరతరాలుగా ఇన్ దిస్ హోల్ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ లో ఎందుకు ఈ
ఈ ఇంత అద్భుతమైన ఒక కాన్సెప్ట్ని వైషమ్యంలో మనం ఆలోచిస్తే అసలు డైవర్సిటీ ఏంటని మనం అర్థం చేసుకోవాలి. వైవిధ్యత ఏంటి, డైవర్స్ ఏంటి? ఇవాళ నన్ను పిలిపించింది కూడా అందుకే అనుకుంటా. ఎందుకంటే ప్రాయశ భారతదేశంలో ఉన్న ఈ వైరుధ్యత ఏముంది, ఈ డైవర్సిటీ ఏముంది, దాన్ని నాకన్నా అనుభవించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నాకు కనపడట్లేదు. ఎక్కడో ఒక సముద్ర తీరం నుంచి వచ్చిన నాన్న, మంగళూరు నుంచి, ఇంకెక్కడో ఎండిపోయిన గదగ, బెట్టగేరి, బళ్ళారి లాంటి ప్లేస్ నుంచి అమ్మ వలస బెంగళూరుకు వచ్చి అక్కడ పుట్టిన నేను తమిళు, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఇలా ఎన్నో నదులు, ఎన్నో భాషలు, ఎన్నో సాహిత్యం, ఎన్నో స్నేహితులు. ఈ దేశానికి ఉన్న ఈ వైరుధ్యం ఏముంది, ఇది ఏముందో, దిస్ డైవర్సిటీ, దీన్ని నాకన్నా అనుభవించిన వాడు ఇంకొకటి లేడేమో. ముందు డైవర్సిటీ అంటే ఏంటి? ఈ వైవిధ్యత ఉంది కదా, ఇది ఇక్కడున్న అందరికీ తెలుసు. బట్ నా యంగ్స్టర్స్ కి మనం ఎలాంటి ఒక ఈ విషయం గురించి మాట్లాడేటప్పుడు వాట్ ఈస్ ద నరేటివ్ వీ హ్యావ్ టు బిల్డ్ అనడానికి మాట్లాడుతున్నాను నేను. మనిషి జీవితాన్ని, మనుకుల వికాసాన్ని సుసంపన్నం చేసే ఇంధన వైవిధ్యత. డైవర్సిటీ ఈజ్ అ ఫ్యూల్ విచ్ ఎన్రిచెస్ హ్యూమన్ లైఫ్ అండ్ ద ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్. సింపుల్ గా మనం ప్రకృతిలో తెలిసిపోద్ది వైవిధ్యత ఇంపార్టెన్స్ ఏంటి. ఒక అరణ్యం చూడండి, ఎందుకంటే మనం ఈ మధ్యలో ఆ సెన్సిటివిటీని మర్చిపోయాం. ఒక అరణ్యం చూస్తే ఒక మహావృక్షం, తర్వాత ఒక చిన్న చెట్టు, ఇంకా చిన్న చెట్టు, పాకే చెట్టు, భూమి లోపల పెరిగే చెట్టు, ఇన్ని రకాలు. మనిషి వెళ్ళడక్కడ సుసంపన్నంగా ఉంటుంది. ఒక సూర్యుడి ప్రఖరతని భరించగలిగే మహా చెట్టు ఉంటే, మహావృక్షం ఉంటే, ఆ ప్రఖరతని తక్కువ భరించేది దాని నీడలో ఉంటుంది. ఇంకా తక్కువ దాని నీడలో ఉంటుంది. ఇవన్నీ కలిసి ఉంటాయి. ద హ్యూమన్స్, జీవరాశులు. దట్ ఈస్ ద రిచ్నెస్ ఆఫ్ డైవర్సిటీ. సరే, మనిషి ఎక్కడ అర్థంగా చేసుకోవట్లేదు. ఇప్పుడు మనిషికి ఇది ఎలా హెల్ప్ అయింది, సుసంపన్నం చేస్తున్నాడా? మనం సింపుల్ జస్ట్ గో బ్యాక్ టు హిస్టరీ అండ్ సీ. మనకు ఒక సిల్క్ రూట్ ఉంది, వ్యాపారం చేసేవాళ్ళు. మన హిస్టరీ చదివితే యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ ఒక 15 దేశాలు, ఖండాలు వ్యాపారం. అది పర్వత శ్రేణులు ఉండొచ్చు, డెజర్ట్స్ ఉండొచ్చు, బై ద సీ. ఆ జర్నీలో వేరే వేరే భాష, వేరే వేరే మనుషులు, వేరే వేరే థింగ్స్. ఈ జర్నీలో పెరిగిన ఈ వికాసం ఉంది కదా, వి షేర్డ్ నాలెడ్జ్, వి షేర్డ్ అవర్ ఫుడ్. మన భాషని, సాహిత్యాన్ని, ధర్మాన్ని, వివేకాన్ని. ఎందుకంటే మనిషికి బేసికలీ కొత్త దానికి అడాప్ట్ అయ్యే అద్భుతమైన శక్తి ఉంది, ఆ పాసిబిలిటీ ఉంది టు గ్రో. వీళ్ళు ఒకే భాష, ఒకే దేశ, ఒకే ధర్మం అంటారు కదా, వీళ్ళకి ఎలా అర్థం అవ్వాలి ఇది? వీళ్ళు పూజల వాడో పట్టు చీర చైనా నుంచి వచ్చింది. మన ఇప్పుడు చైనాకు ప్రయాణం చేయకపోతే ఇంకా ఆకలి కట్టుకుని తిరిగేవాళ్ళ వీళ్ళు. షుడెంట్ వి అండర్స్టాండ్ దట్ దెర్ ఇస్ సో మచ్ టు లర్న్. ఎన్నో ధర్మాలు వచ్చాయి, ఆ ధర్మంలో ఉన్న గొప్పతనం మనం నేర్చుకోగలిగాం. మన ధర్మంలో ఉన్న దౌర్జన్యాన్ని మనం మార్చుకోగలిగాం బికాస్ ఆఫ్ ద ఎక్స్పోజర్. ఒక దిగంతంనే చూసుకుంటూ బ్రతకలేము మనం. ఆ దిగంతాన్ని చేరుకున్న తర్వాత ఇంకో దిగంతం వస్తుంది, ఇంకో ఎన్ని దిగంతాలు చూస్తావో అంత సుసంపన్నం అవుతాం కదా మనం. మనమందరూ కలిసి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుని బ్రతకాలి కదా. దిస్ ఈజ్ వాట్ ద సిల్క్ రూట్. భోజనం చూడండి, ఒక బిర్యానీ తినండి మీరు, అందులో కలిసి ఉన్న వైవిధ్యత. ఎక్కడి నుంచి వచ్చింది మసాలాలు, ఎక్కడి నుంచి వచ్చింది ఉల్లిపాయ,
ఏ ప్రాంతం నుంచి తెస్తాం రైసు, అవన్నీ కలిపి ఒక వంట చేస్తే ఆ ఘమ ఘమ ఫుడ్, అక్కడ వైవిధ్యం కావాలి మనకు. దట్ ఈస్ ఫుడ్. భారతదేశంలో చేపల గురించి చూడండి, 3 సైడ్ సీ. ఇక్కడ అరేబియన్ సీ ఉంది, బే ఆఫ్ బెంగాల్ ఉంది, ఇక్కడ ఇండియన్ ఓషన్ ఉంది. మనలోనే చేపలు ఎలా ఎలా తింటాము, ఎలా ఎలా వండుకుంటామని చూస్తే గుజరాత్ టేస్ట్ వేరు, గోవా టేస్ట్ వేరు, మహారాష్ట్ర టేస్ట్ వేరు, మ్యాంగ్లూరు టేస్ట్ వేరు, కేరళ టేస్ట్ వేరు, తమిళనాడు టేస్ట్ వేరు, ఆంధ్ర టేస్ట్ వేరు, వెస్ట్ బెంగాల్ టేస్ట్ వేరు. వీటిని సంభ్రమిస్తూ బ్రతుకుతున్నాం కదా. ఇలా అద్భుతమైన సంభ్రమమైన, ఇలా మన వికాసాన్ని, మన మనుకులాన్ని సంపన్న గురించి దీన్ని ఎందుకు కట్టిపడేస్తున్నారు అంటే, ఈ దొంగలు ఉన్నారు కదా, వాళ్ళ అజెండా ఉంది కదా, వాళ్ళ దేన్ని వాడుకుంటున్నారంటే జెనోఫోబియా అని ఒక వ్యాధి ఉంది. జెనోఫోబియా ఎక్స్ నుంచి స్టార్ట్ అవుద్ది, చదవండి యంగ్స్టర్స్. మనిషికి బేసికలీ మన ఊరు కాదు ఇంకొకటి వస్తే ఒక చిన్న అనుమానం ఉంటుంది కదా, ఒప్పుకో. మనకన్నా ఇంకో భాష మాట్లాడితే, మనకన్నా డిఫరెంట్గా ఏదైనా భోజనం చేస్తుంటే, మనకన్నా డిఫరెంట్గా కలర్ ఉంటే, స్కిన్ కలర్ ఉంటే, బేసికలీ ఒక ఇన్స్టింక్ట్ మనిషికి. అనుమానంగా చూస్తాం, సంశయిస్తాం, కొంచెం భయం ఉంటుంది, ఇంకేదో. దీన్ని వాడుకుంటారు వీళ్ళు. ఇది ఉంది కదా, దీన్ని వాడుకునే ఓల్డ్ ట్రిక్ ఇది. బ్రిటిష్ వాడు చేసింది అదే కదా, డివైడ్ అండ్ రూల్. కలిసి ఉండకూడదు, చదువు ఉండకూడదు. దీనికి కారణం వాడుకుంటారు కదా, ఈ ఇన్స్టింక్ట్ కి మనం బ్రెయిన్ వాష్ అవుతాం సామాన్యులు. వాళ్ళు బ్రెయిన్ వాష్ అవ్వడానికి వాళ్ళకి చదువు ఇవ్వకూడదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు, వాళ్ళ మనోవికాసానికి కావాల్సిన ఏ పని కూడా చేయించకూడదు, అలాగే పెట్టారు వాళ్ళని. ఇది తరతరాలుగా జరుగుతోంది. హిట్లర్ చేసింది అదే. మన కులమే గొప్పది, ఆడికి పర్సనల్ యాంగర్ ఉంది జ్యూస్ మీద, దాన్ని పొలిటికల్ ఇలా చేసుకో. ఫస్ట్ వరల్డ్ వార్ అదే, సెకండ్ వరల్డ్ వార్. అండ్ వీళ్ళు మళ్ళీ మళ్ళీ ఇవాళ మన మహాప్రభు ఉన్నాడు కదా, ఆయన దాకా చెప్తున్నా నేను, వీళ్ళు మళ్ళీ మళ్ళీ ఈ జెనోఫోబియాను వాడుతూనే ఉంటారు. మీరు చూడండి, వార్స్, మన హిస్టరీ ఆఫ్ రీసెంట్గా గణేష్ దేవిండి చాలా అద్భుతమైన ఒక ప్రొఫెసర్ ఆయనతో మాట్లాడుతుంటే, ప్రకాష్ చూడు, ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, ఆ తర్వాత థర్డ్ వరల్డ్ వార్ లేదు, బట్ కోల్డ్ వార్, అమెరికా రష్యా. ప్రపంచంతో మీరు ఎవరి సైడ్ ఉన్నారో చెప్పాలి, కోల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది. అది బోర్ కొట్టిందా, కమ్యూనల్ వార్, క్రిస్టియన్, ముస్లిము, హిందూ, జైన్, ఇలా. ఇప్పుడు కొత్త వార్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం మెలుకోకపోతే ఇంకో 10 సంవత్సరాలు మళ్ళీ మనం అలాగవుతాం. ఇట్ ఈస్ కాల్డ్ ద టారిఫ్ వార్. ఈ దొంగలు చేసేది ఎలాగైనా ఏదో ఒక బార్డర్ రాయాలి, ఒకరికొకరు చిచ్చు పెట్టాలి, కలవకూడదు, విశ్వమానవుడు అవ్వకూడదు ఒక మనిషి. అందుకే వీళ్ళకి డెమోక్రసీ వద్దు. ఏం చేస్తారంటే, మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ వైషమ్య సుడిలో ఈ వైవిధ్యతను చేసే కోసం వాళ్ళు ప్రజాస్వామ్యం వద్దళ్ళకి. మీరు ప్రజలు రాజకీయం చేయకూడదు, వాళ్ళు చేయాలి. దానికి ఒక నరేటివ్ బిల్డ్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రజాస్వామ్యం అంటే మీరందరూ కూర్చొని మా నియోజకవర్గంలో మనల్ని ప్రచురించేవాడని మనం కలిసి మాట్లాడుకుంటూ ఎన్నుకుంటాం కదా, అది వద్దు. వాళ్ళు మీకు అజెండా ఇస్తారు. మీ ధర్మం డేంజర్లో ఉంది, నీ భాష డేంజర్లో ఉంది, నీ కులం డేంజర్లో ఉంది, మీకేం అర్థం కావట్లేదు, సో మాకు కాంట్రాక్ట్ ఇవ్వండి, మేము చూసుకుంటాం. ఎంత సింపుల్ టెక్నిక్ కావాలి.
అంటే కాంట్రాక్ట్. సో మీరేం ఆలోచించకూడదు ఇంకా. ఇది ఇలా ఉన్నగా ప్రకృతిలో ఆయన ఒక వైల్డ్ లైఫ్ సైంటిస్ట్ ఆయన చెప్పాడు, ఎక్కడి నుంచో ఒక డక్ అదో ఆ ప్రాంతానికి వచ్చి ఇక్కడ రెగ్యులర్గా ఈ నీళ్లు ఆపినప్పుడు ఆ నీళ్లు తీరానికి దగ్గర వస్తుంది కదా, ఆ టైంలో కరెక్ట్గా ఆ 1 monthలో అక్కడున్న ఒక చిన్న చెట్టుల మీద తన ఎగ్స్ పెడతాయి. అవి 1 month తర్వాత బయట వస్తే దూకితే స్ట్రేట్ వాటర్లో పడుతుంది. కానీ ఇప్పుడు వాటర్ లేదు, పాప ఆ డక్కి ఈ గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదనే విషయం తెలియదు. అంటే వైవిధ్యతను అర్థం చేసుకుంటే రైతు గురించి, మనం ఎన్నుకునే నాయకుల గురించి, వాళ్ళు ఎందుకు హామీలు ఇచ్చి గవర్నమెంట్లో డబ్బు లేని పరిస్థితికి ఎందుకు వచ్చా దాని గురించి, పక్షుల గురించి, రైతుల గురించి కూడా అర్థం చేసుకుంటాం మనకి ఆ సెన్సిటివిటీ ఉంటే. మొన్న మళ్ళీ ఆ బండిపూర్లో నైట్ ట్రాఫిక్ కావాలన్నారు, దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. వర్షం కదా, ఒక 5 నిమిషాలు ఆగింది, ఒక చెరువు పక్కన కూర్చున్నాం, అక్కడ ఒక కప్ప క్వాక్ క్వాక్ అనింది. నేను అది ఏంటది, అలా ఏమంటుంది అరుస్తుంది అని వీళ్ళని అడిగా. ప్రకాష్ నీకు వినిపిస్తుంది, ఇది వినపడిన వాళ్ళకి నేను ఎలా చెప్పాలి అంటే, అది ఈ టైంలో తన గర్ల్ ఫ్రెండ్ని పిలుస్తోంది. మీరు ఆ మధ్యలో రోడేసి వా 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 వెళ్తే 2 కప్పలు మాట్లాడడానికి అడ్డుగా ఉన్నారా మనుషులు. ప్రకృతి గురించి, ఈ వైవిధ్యాన్ని కాపాడుకోవాల గురించి మనకి ఇలాంటి సూక్ష్మత లేకపోతే ఎలా అని. సో ఈ వైషమ్యాన్ని కానీ, ఈ పాలిటిక్స్ కానీ, ఇవన్నిటినీ మనం అర్థం చేసుకోవాలంటే మనం ఫస్ట్ సెన్సిటివ్ అవ్వాలి. మనకి ఎడ్యుకేషన్ కావాలి, వచ్చే తరాలకి, యంగ్స్టర్స్కి, మా పిల్లలకి. వై ఈజ్ డైవర్సిటీ ఇంపార్టెంట్? ఎందుకంటే వీళ్ళు యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే మనం అంటున్నాం, వాళ్ళు యూనిఫార్మిటీ ఇన్ డైవర్సిటీ అనుకున్నారు. ఒకే చెడ్డీ వేసేస్తే అందరికీ, ఒకే భాష చెప్పేస్తే అందరికీ యూనిటీ ఇన్ డైవర్సిటీ, యూనిఫార్మిటీ అనుకుంటారు. అది కాదు. ఒక కప్ప గురించి ఎందుకు ఆలోచించాలంటే, ఈ యావత్ ప్రపంచం వికాసంలో, మనోవికాసంలో, ఈ నేచర్లో ఓ కప్ప బ్రతకడం ఎంత ప్రాముఖ్యత ఉందో అంతే ప్రాముఖ్యత మనిషికి కూడా ఉంది. ఆల్ ఆఫ్ us ఆర్ ఈక్వల్. మైనారిటీ మెజారిటీ అనేది లేదు, కానీ వీళ్ళకి మెజారిటీ ఉంది. వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే, మెజారిటీనే నిజమైతే ఈ దేశంలో నేషనల్ బర్డ్ కాకి అవ్వాలి, నెమిలి కాదు. నేషనల్ ఎనిమల్ ఆవు అవ్వాలి, టైగర్ కాదు. ఎందుకు నెమిలి? అందులో ఉన్న వైశిష్ట్యం. మన ప్రజాస్వామ్యం కూడా ఏం చెప్తుంది? మైనారిటీ అని ఒకటి ఉంటే మైనారిటీని కాపాడేది మెజారిటీ కర్తవ్యం. మెజారిటీ వాళ్ళ కర్తవ్యం. ఇట్ ఈస్ దర్ డ్యూటీ. దట్ ఈస్ వెన్ వీ విల్ హోల్డ్ ఆన్ టు దిస్ వైవిధ్యత. దేంతో 2 పంచతంత్ర కథలు చెప్పి నా మాటను ఫినిష్ చేస్తా. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ దొంగలు, అజెండా ఉన్న దొంగలు, బయట నుంచి వచ్చేవాళ్ళు. రెండోది, మనల్ని అమ్మే దొంగలు మనలో ఉంటారు. మొదటి కథ ఏంటంటే, ఈ పాము ఉంది కదా, మన మహాప్రభులా కొంచెం ముసలోడు అయ్యింది, అది వేటాడలేదు, ఇట్ కాంట్ హంట్. సో అదేం చేస్తుందంటే, ఈ కప్పలున్న సామ్రాజ్యం ఉంటుంది కదా, మనం ప్రజలున్న, అక్కడ తెచ్చి పడుకుంటుంది, ఏం చేయదు అది. ఎందుకురా అంటే, లేదు నేను వెజిటేరియన్ అయిపోయాను అంటే. మనోడు చెప్పాడు కదా, నాకు ఫ్యామిలీ లేదు, అన్ని వదిలేసి వచ్చేసాను, అలా నేను ఉండి దేవుడు నాకు ఏదో దేవుడే నన్ను సృష్టించాడు అని క్రియేట్ చేసేస్తే హ్యాపీ. అలా ఉండంగానే పాపం ఇదేమవుతాయి కప్పలు, అదే ఏం చేయడంటాడు, ఒక రౌండ్ తీసుకెళ్తా, అలా కూర్చో అంటే ఒక రౌండ్ అన్ని తీసుకెళ్తుంది.
ఇంకో పాము మన అమెరికా వాడు ఉన్నాడు కదా ట్రంప్, ఇదే రైట్ వింగే కదా, ఆడు చూసి ఒరే నువ్వేంట్రా ఇంత హ్యాపీగా బ్రతుకుతున్నావంటే మాయ చేసేసాను, హ్యాపీగా గంతులు వేస్తున్నారు, ఒక్కొక్కడే మిస్ అవుతుంది వాళ్ళకి తెలియట్లేదు అన్నాడు. అలాగే చంపుతారు. ఇంకొకరు ఉన్నారు మన సౌత్ ఇండియాలో, వాళ్ళు లేరు కదా, వాళ్ళని ఇక్కడ తీసుకోలే వాళ్ళు ఉన్నారు. దానికి ఒక్క ఉంది పంచతంత్రులు, ఒక చిన్న బావిలో కప్పల సామ్రాజ్యం, హ్యాపీగా ఉన్నాయి అవి. ఆ కప్పలకు మాత్రమే ఆ బావి నుంచి బయట వచ్చి లోపల వచ్చే దారి తెలుసు. అందులో ఒక కప్పని మిగతా 4 కంపలు కొంచెం ఏడిపించాయి. ఆడికి జీవితంలో విరక్తి వచ్చేసింది. మీతో ఉండను నేను, ఇక్కడి నుంచి బయట వెళ్తానని ఆ దొంగదారి ఉంది కదా అందులో బయట వెళ్ళాడు. బయట వెళ్తే ఈ పాము వస్తుంది అక్కడ. ఆడికి ఒక ఐడియా వచ్చింది, ఒరే నువ్వు నన్ను తినొద్దు, మా దగ్గర కొన్ని బాగా భోజనాలు ఉన్నాయి, నేను తీసుకెళ్తాను అంటే ఓకే. వచ్చి ఆ దొంగదారిలో తీసుకొచ్చేసాడు ఆ పావుని. అది ఇలా ఉంటే దాని మీద హ్యాండ్ వేసి ఏరా ఇప్పుడు చెప్పండి రా అని. ఒరే వద్దురా, నేను కాదు ఆడిని తినేయి, వీడి మీద రైడ్ చేసేయి, వీడిని లోపలేసేయి, ఇప్పుడు వెళ్ళంటే ఎందుకు వెళ్తానంటుంది. ఆ పరిస్థితి వీళ్ళిద్దరూ తీసుకొచ్చారు కదా వాళ్ళకి అవుద్ది. కానీ ఈ కథల మూలంగా దొంగలెవరు, మనల్ని నమ్మేవాళ్ళు ఎవరు, ఇవన్నీ అర్థం చేసుకుంటూ వైషమ్యం సుడిలో డైవర్సిటీ ఉంది. కానీ ఇలాంటి సభలు, ఇలాంటి సంవాదాలు, ఇలాంటి స్ఫూర్తులతో లెట్స్ ఫైట్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.